వెల్కమ్ టు మార్కెట్ హంటర్స్. ఈ వీడియోలో మనము ప్రీవియస్ వీడియోను వాచ్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోలో మనము టెక్నికల్ అనాలిసిస్ని ఎందుకు వాడాలి అండ్ టెక్నికల్ అనాలిసిస్ని చేయడానికంటే మనము చార్ట్లో ప్రైస్ అనాలిసిస్ని మనం వాచ్ చేయడానికి ఈ చార్ట్లో మనకి ఏమేమి అవసరమవుతాయి అనేది మనం ముందు వీడియోలో చూసామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చార్ట్ని మనం స్టడీ చేయాలి. ఈ గ్రాఫ్ని స్టడీ చేయడానికి మనకి ఇండికేటర్స్ అనేది అవసరం అవుతుందని చెప్పాను. ఎలా అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఒక మన వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ మనకి అంటే ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉందన్నమాట. బట్ అది లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా అనేది మనకి ప్రాపర్గా తెలియదు. జస్ట్ వెళ్తానే ఉంది. బట్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఎలా వెళ్తుంది అనేది తెలియాలంటే వెనక అతనికి ఎలాగా తెలుస్తుంది? ఇండికేటర్ అంటే ఇచ్చే లైటింగ్ ఇండికేటర్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తే మనకి ఆ వెహికల్ లెఫ్ట్ వెళ్తుందని, అలానే రైట్ ఇండికేటర్ ఇస్తే ఆ వెహికల్ రైట్ వెళ్తుందన్నమాట. ఇలా ఇండికేషన్ వేయడం ద్వారా అది ఏ డైరెక్షన్లో పోతుందనేది మనం తెలుసుకుంటాం. అలానే ఇక్కడ మనము చార్ట్ అనేది అంటే మార్కెట్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ ఇండికేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అంటే స్టాక్ మార్కెట్ ప్రైస్ కంపెనీ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుందా లేదంటే ఫాల్ అవుతుందా అనేది మనము ఈ ఇండికేటర్స్ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఇండికేటర్స్ని స్టడీ చేయడానికి మనకి ముందుగా వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అసలు ఈ ఇండికేటర్స్ తెలుసుకునే ముందరగా అసలు ఇండికేటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మనము అవి కింద చూస్తే ఫస్ట్ మనకి లాగింగ్ ఇండికేటర్ ఒకటి, లీడింగ్ ఇండికేటర్ ఒకటి అండ్ కన్ఫర్మ్ ఇండికేటర్ ఒకటి. ఇలా ఇండికేటర్స్ 3 రకాలుగా ఉన్నాయన్నమాట. లాగింగ్ ఇండికేటర్, లీడింగ్ ఇండికేటర్ అంటే కన్ఫర్మ్ ఇండికేటర్. అసలు ఇండికేటర్ అంటే ఏంటి, ఎలా మనకి జనరేట్ అవుతుందంటే మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనకి ఈ ఇండికేషన్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఇండికేటర్ని ఎలా తయారు చేస్తారు, దేన్ని బేస్డ్గా చేస్తారంటే ప్రైస్, వాల్యూమ్ అలానే ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ వాల్యూస్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఇండికేటర్ని డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీడింగ్ ఇండికేటర్, లాగింగ్ ఇండికేటర్ గురించి చూద్దాం. అసలు లీడింగ్ ఇండికేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది, లాగింగ్ ఇండికేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లీడింగ్ ఇండికేటర్ వచ్చేసరికి మనకి ఫ్యూచర్ ప్రైస్ని ఎస్టిమేట్ చేయడానికి ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ప్రైస్ అనేది ఎస్టిమేట్ చేయడానికి మనకి లీడింగ్ ఇండికేటర్ ఉపయోగపడుతుంది అనమాట. అలానే లాగింగ్ ఇండికేటర్ తీసుకుంటే మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ని యూజ్ చేసేసి మనకి ఫర్దర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఈ లాగింగ్ ఇండికేటర్ ఇస్తుందన్నమాట. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి ఇక్కడ 3 ఇండికేటర్స్ ఉంటాయని చెప్పాను కదా, లీడింగ్ ఇండికేటర్, లాగింగ్ ఇండికేటర్, కన్ఫర్మ్ ఇండికేటర్. ఈ లీడింగ్ ఇండికేటరు మనకి ఏవేవి ఇండికేటర్స్ మనము లీడింగ్ ఇండికేటర్ కింద వస్తాయంటే RSI ఇండికేటర్ అండ్ ఆసిలేటర్స్ అనేవి మనకి లీడింగ్ ఇండికేటర్ కింద వస్తాయి. ఓకేనా. ఈ లీడింగ్ ఇండికేటరు ఎటువంటి కండిషన్లో మనము అప్లై చేయొచ్చు అంటే రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే మార్కెట్ ఫ్లాట్గా ఉండటం అనమాట. ఓకేనా. లేదంటే ఫ్లాట్ మార్కెట్ లేదా హారిజంటల్ మార్కెట్ అంటాము, అంటే చోపి ట్రెండ్ అంటాం కదా, ఈ చోపి ట్రెండ్ ఇలాంటి ఫ్లాట్ మార్కెట్లలో మనము లీడింగ్ ఇండికేటర్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఏవి RSI లేదంటే ఆసిలేటర్స్. అలానే లాగింగ్ ఇండికేటర్ కింద మనం చూస్తే ఈ లాగింగ్ ఇండికేటర్ అంటే ఏంటి, మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ని మనము ఎస్టిమేట్ చేస్తామన్నమాట, ఫ్యూచర్ ట్రెండ్ని. సో ఈ వేటి బేస్డ్గా ఈ అనాలిసిస్ చేస్తామంటే మూవింగ్ యావరేజెస్ని వాడి మనము ఈ ఫ్యూచర్ ట్రెండ్ని ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఎప్పుడు మనకి ఈ లాగింగ్ ఇండికేటర్ మనకి ఎప్పుడు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయంటే మనకి ట్రెండింగ్ మార్కెట్స్ అంటే కంటిన్యూస్గా అప్ ట్రెండ్ లేదంటే కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ ఇలాంటప్పుడు మనకి మూవింగ్ యావరేజెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా యాక్యురేటెడ్గా పనిచేయడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. కన్ఫర్మ్ ఇండికేటర్ ఎందుకు ఉపయోగిస్తా అంటే ప్రాపర్ ఎంట్రీ. ఇక్కడ ఏం చెప్పాము మనం ప్రీవియస్ వాటిలో ఫ్యూచర్ పెరుగుతుందా తగ్గుతుందా అని ఎస్టిమేట్ చేసాము. లాగింగ్లోకి వస్తే ట్రెండ్ని ఎస్టిమేట్ చేస్తున్నాము. బట్ కన్ఫర్మ్ ఇండికేటర్తో ఏం చేస్తున్నామంటే ప్రాపర్ ఎంట్రీ, ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనేది మనము ఈ కన్ఫర్మ్ ఇండికేటర్ ద్వారా మనము ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఏ టైప్ ఆఫ్ ఇండికేటర్ని ఇక్కడ వాడతామంటే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్స్ వచ్చేసి మనకి కన్ఫర్మ్ ఇండికేటర్ కింద వస్తాయి మనకి. ఓకే. ఇక్కడ ఇవి వచ్చేసరికి మనకి బెస్ట్ ఇండికేటర్ ఇది మనము ప్రైస్ ఎంట్రీ అనేది తీసుకోవడానికి. అలానే లాగింగ్ ఇండికేటర్ తీసుకుంటే కన్నా మనకి నార్మల్గా ఫ్లాట్ మార్కెట్ ఆర్ చోపీ మార్కెట్ ఉన్నప్పుడు అంటే
చూపి ట్రెండ్ ఉన్నప్పుడు ఆ సైడ్ వేస్లో ఉన్నటువంటి ఉంటే కన్నా మార్కెట్ ఎక్కువ స్టాప్ లాస్ హిట్ కావడానికి ఉంటాయి, ఎక్కువ ఫాల్స్ సిగ్నల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకి లాస్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. బట్ ఇవి లాగింగ్ మార్కెట్లో మనకి ట్రెండింగ్ మార్కెట్లో అంటే సింగిల్ డైరెక్షన్ ఏదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనము మంచి సిగ్నల్స్ని క్యాచ్ చేయవచ్చు. దీంట్లో ఇటువంటి సిగ్నల్లో మనం అంటే ట్రెండింగ్ మార్కెట్లో ఈ లాగింగ్ ఇండికేటర్ని యూజ్ చేసి మనము మంచి ప్రాఫిట్ని సంపాదించుకోవచ్చు అనమాట. ఈ లాగింగ్ ఇండికేటర్ కింద మనం ఒకసారి చూస్తే ఏమేమి ఇచ్చాం మనము, మూవింగ్ యావరేజెస్ అండ్ బొలింజర్ బ్యాండ్స్. మూవింగ్ యావరేజ్ అండ్ బొలింజర్ బ్యాండ్స్ దీని కింద వస్తే మనకి లాగింగ్ ఇండికేటర్ కింద వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ ఇచ్చాము. ఈ మూవింగ్ యావరేజ్ ఏమవుతుంది మనకి అబోవ్ అంటే ట్రెండ్ ఒక సింగిల్ డైరెక్షన్ ట్రెండ్లో ఉంది అంటే ఈ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉన్నంతసేపు మనకి ప్రాపర్ బయింగ్ ట్రెండ్. అలానే మూవింగ్ యావరేజ్ ఇది చోపి ట్రెండ్, ఇది పీక్లో మనకి ఓకే. అలానే ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ బిలో మనకి ప్రైస్ రావడం జరుగుతుందో అప్పుడు మనకి సెల్ ట్రెండ్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ ఉంది స్టాక్. ఈ ట్రేడ్ అవుతున్నంతసేపు మనకి బై ట్రెండ్లో ఉంది. ఎప్పుడైతే స్టాక్ అనేది బిలో మూవింగ్ యావరేజ్ రావడం జరిగిందో మనకి సెల్ ట్రెండ్ రావడం జరిగిందనమాట. అలానే ఇక్కడ అగైన్ మళ్ళీ మూవింగ్ యావరేజ్ పైన రావడం జరిగింది, అగైన్ అప్ ట్రెండ్ బై ట్రెండ్లోకి రావడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే లాగింగ్ ఇండికేటర్స్ మనకి ట్రెండ్ని మనకి డిటర్మైన్ చేయడానికి బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలానే నెక్స్ట్ లీడింగ్ ఇండికేటర్. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క ఇండికేటర్ లాగింగ్ ఇండికేటరే, బట్ దాని యొక్క ప్రైస్ మూమెంట్ ఉంటుంది కదా, ఆ ప్రైస్ మూమెంట్ని కొంత ముందుగానే ప్రిడిక్ట్ అవుతుందన్నమాట. అందువల్ల మనం కొన్ని ఇండికేటర్స్ని లీడింగ్ ఇండికేటర్ కింద క్లాసిఫై చేసామన్నమాట. ఈ లీడింగ్ ఇండికేటర్ ఎప్పుడు మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందంటే మార్కెట్ అనేది ఫ్లాట్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనము ఈ లీడింగ్ ఇండికేటర్ ఫ్లాట్ ట్రెండ్ అంటే మనకి హారిజెంటల్ ఆర్ చోపి ట్రెండ్ అంటాం. అంటే ఓకే అప్ సైడ్ పోదు డౌన్ సైడ్ పోదు అనమాట, అలా కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ట్రెండ్లో మనము ఈ లీడింగ్ ఇండికేటర్ యూజ్ చేసి ఫ్యూచర్ని మనము ప్రిడిక్షన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే కన్నా ప్రాపర్గా ఈ బ్రేక్అవుట్స్ అంటాం మనము. ఈ బ్రేక్అవుట్స్ చోపి ట్రెండ్లో ఈ లీడింగ్ ఇండికేటర్స్ని యూజ్ చేసి ప్రాపర్గా బ్రేక్అవుట్స్ తీసుకొని కన్నా మనము చేయగలిగితే మనకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా లీడింగ్ ఇండికేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్దర్గా ఎటువంటి మూవ్ ఉండబోతుంది, ఎటువంటి మూవ్ ఇందాక ట్రెండ్, ఇప్పుడు ఎటువంటి మూవ్ అప్ సైడ్ రాబోతుందా డౌన్ సైడ్ రాబోతుందా అనేది మనము ఈ కన్సల్టేషన్ టైంలో మనం తెలుసుకోవడానికి ఈ లీడింగ్ ఇండికేటర్స్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మషన్ షుడ్గా మనకి వస్తుంది, ఇది పర్ఫెక్ట్గా వస్తుందని కాదు, ఇట్ మే బి సమ్టైమ్స్ ఫెయిల్ కావడానికి కూడా అవకాశం ఉంది లీడింగ్ ఇండికేటర్స్. బట్ ఓవరాల్గా తీసుకుంటే యాక్యురసీ బాగానే ఉంటుంది. బట్ ఆల్వేస్ నాట్ వర్క్స్, ఇట్ గివ్స్ ది బెటర్ రిజల్ట్. అలానే మనకి ఫ్రెండ్స్ ఈ లీడింగ్ ఇండికేటర్స్ని మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒక క్లియర్ డైరెక్షన్ని మనం తెలుసుకోవచ్చు, అలానే టార్గెట్స్ లెవెల్ని తెలుసుకోవచ్చు, స్టాప్ లాస్ లెవెల్ని తెలుసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా మనం తీసుకుంటే కన్నా ఒక ఇండికేటర్ని మనం బేస్ చేసుకొని ప్రాపర్గా ఒకదాన్నే మనం బేస్ చేసుకొని చెప్పలేమన్నమాట. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈ లీడింగ్ ఇండికేటర్స్ని మనము ఫిల్టర్స్ అని కూడా అంటాం. ఎందుకంటే మనకి ఏదైతే ఫాల్స్ సిగ్నల్స్ వస్తున్నాయి కదా, ఆ ఫాల్స్ సిగ్నల్స్ని మనకి ఎలిమినేట్ చేసి ఫిల్టర్ చేసి కొన్ని పర్ఫెక్ట్ సిగ్నల్స్ అనేది మనకి ఈ లీడింగ్ ఇండికేటర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తే కన్నా లీడింగ్ ఇండికేటర్స్ దేనికి వాడతారు, ఎంట్రీస్, అలానే లాగింగ్ ఇండికేటర్స్ ట్రెండ్ డిటర్మినేషన్ అనమాట. లీడింగ్ ఇండికేటర్స్ వచ్చేసి ఎంట్రీస్ కోసం వాడతాము, అంటే అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్లోకి వాడతాము. లాగింగ్ ఇండికేటర్స్ వచ్చి ఇది ప్రాపర్గా లీడింగ్ ఇండికేటర్ మనకి ఎంట్రీస్ కోసము మనకు ఉపయోగపడుతుంది. లాగింగ్ ఇండికేటర్స్ వచ్చేసరికి ట్రెండ్ని డిటర్మిన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూస్తే లీడింగ్ ఇండికేటర్ మనకి ఏవేవి మనకి లీడింగ్ ఇండికేటర్ కింద వస్తాయంటే RSI, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండ్ స్టాకిస్టిక్స్ ఆసిలేటర్స్, ఇవి మనకి లీడింగ్ ఇండికేటర్ కింద వస్తాయి. ఈ ఆసిలేటర్ ఎలా ఉంటుందనేది మనం జస్ట్ బ్రీఫ్గా చెప్తాను, అండ్ ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్.
ఇక్కడ చూస్తే కనుక మనకి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ చూడండి, ఒక పీక్ రావడం జరిగింది అండ్ ఫాల్ రావడం జరిగింది, అండ్ పీక్ అండ్ ఫాల్ రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి స్టాక్స్టిక్ ఆసిలేటర్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ లెవెల్, ఈ హయ్యర్ లెవెల్లో మనకి ఏమైంది, ఈ ఇండికేటర్ అనేది సెల్లింగ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతూ వచ్చింది. మళ్ళీ ఈ బాటంలో ఓకే, ఈ బాటంలో ఏమైంది, మళ్ళీ మనకి అప్ సైడ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, అప్ సైడ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, అండ్ టాప్లో మళ్ళీ మనకి సెల్ ఇవ్వడం జరిగింది. ఇలా మనకి ఈ క్రాస్ ఓవర్స్ని బేస్ చేసుకొని, ఇది జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ స్టాక్స్టిక్ ఆసిలేటర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సింగిల్గా డిస్కస్ చేసినప్పుడు, అంటే పర్టికులర్ ఇండికేటర్ గురించి చెప్పేటప్పుడు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో జస్ట్ ఇక్కడ క్రాస్ అవర్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనము ఈ మీన్ ఎక్కడ బయింగ్ ఎక్కడ సెల్లింగ్ అనేది మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయడానికి మనకు అవకాశం ఉందన్నమాట. సో అలానే చూస్తే కనుక మనకి కన్ఫామ్ ఇండికేటర్, థర్డ్ వన్ వచ్చి మనకి కన్ఫామ్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ వచ్చేసరికి ప్రాపర్ ఎంట్రీస్ అండ్ పర్టికులర్ అనాలిసిస్ కోసము, అంటే ఎక్కడ మనకి ఎక్కడ ఏ లెవెల్లో మనకి సెల్లింగ్ రావచ్చు, ఏ లెవెల్లో బయింగ్ రావచ్చు అనే అనాలిసిస్ కోసం ఉపయోగపడుతుంది. అలానే ఎంట్రీ కోసము, ప్రాపర్ ఎంట్రీ కోసం మనకి కన్ఫామ్ ఇండికేటర్ చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మనకి చూస్తే కన్నా ఈ కన్ఫామ్ ఇండికేటర్ని ప్రాపర్ బైస్ అండ్ సెల్ సిగ్నల్స్ని మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది ఎందుకు వాడతామంటే టు టేక్ ది ప్రాపర్ బై అండ్ సెల్ సిగ్నల్స్, ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది మనకి కన్ఫామ్ ఇండికేటర్లో మనకి దొరుకుతుందన్నమాట. సో ఇక్కడికైనా చూస్తే మనకి ఈ కన్ఫామ్ ఇండికేటర్ని ఎలా వాడచ్చు చూడండి, ఆల్ బ్యాలెన్స్ ఇండికేటర్ ఇది. సో ఇక్కడ మనకు చూస్తే కన్నా ఇక్కడ ఒక టాప్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక టాప్ ఫామ్ అయింది, అంటే డబుల్ టాప్ ఫామ్ అయింది మనకి ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్లో. బట్ మార్కెట్ అనేది కంటిన్యూషన్గా పెరుగుతూ ఉంది. బట్ ఇక్కడ కంటిన్యూషన్గా పెరుగుతుంది కానీ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్లో ఫాలింగ్ వస్తూ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం డబుల్ టాప్ చేయడం జరిగిందనమాట. డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ కాన్సెప్ట్ నేను చెప్తాను. అండ్ ఇక్కడ డబుల్ టాప్ చేయడం, ఎప్పుడైతే డబుల్ టాప్ ఫామ్ అయిందో మనకి ఇక్కడ ట్రెండ్ రివర్సల్ కావడం జరిగింది. అంటే ఇది దాటితేనే, ఈ టాప్ దాటి నిలబడగలిగితేనే నెక్స్ట్ ఫర్దర్ బ్రేక్అవుట్. బట్ ఇక్కడ నిలబడలేదు, ఫాలింగ్ వచ్చింది. ఆఫ్టర్ డబుల్ టాప్ తర్వాత మనకి ఫాల్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి మార్కెట్లో షార్ప్ ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి సంబంధించిన కన్ఫర్మ్ ఇండికేటర్ గురించి. అలానే ఇక్కడ చూస్తే అన్బ్యాలెన్స్ వాల్యూమ్లో వన్ బాటమ్ ఇక్కడ ఫామ్ చేసింది, ఇక్కడ అనదర్ బాటమ్ అంటే డబుల్ బాటమ్ ఫామ్ చేసింది. బట్ ప్రైస్ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ప్రైస్ మాత్రం పడిపోతానే ఉంది. ప్రైస్ ఎస్బీఐకి సంబంధించిన షార్ట్ ఇది. ఎస్, ఇక్కడ ప్రైస్ ఫాల్ అవుతానే ఉంది. ప్రైస్ ఫాల్ అవుతుంటే మనకి యాక్చువల్గా ఏం కావాలి, ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ అనేది ఇండికేటర్ కూడా ఫాలో అవుతూ రావాలి. బట్ ఇక్కడ ఇది ఏం చేస్తుంది మనకి, ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్లో మనకి ఫాలింగ్ కాకుండా మనకి వాల్యూమ్ కొంత బిల్డప్ అవుతా వచ్చింది, అంటే ఫాల్ కాకుండా స్టేబుల్ కావడం జరిగింది. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం జరిగింది, మనకి డబుల్ బాటమ్ జరిగింది. వన్స్ డబుల్ బాటమ్ తీసుకున్నాక అప్ ట్రెండ్ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ఈవెన్ ఇక్కడ స్టాక్ ప్రైస్ ఫాల్ అయినప్పటికీ అట్ ది సేమ్ టైం ఇక్కడ రివర్స్ కావడం జరిగింది అనమాట ఈ ఇండికేటర్ అనేది. సో ఇక్కడ నుంచి మనకు బయింగ్ తీసుకుంటే ఈ లెవెల్లో మనం బయింగ్ అయినా చూడగలిగితే 155 అరౌండ్లో అక్కడ నుంచి 245 వరకు రావడం జరిగిందనమాట. సో ఈ టైప్ ఆఫ్ మూమెంట్ మనము ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ని మనము ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ అంటే కన్ఫామ్ ఇండికేటర్ని యూజ్ చేసి మనం ప్రిడిక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన కన్ఫామ్ ఇండికేటర్కి సంబంధించినది. బట్ ఈ ఇండికేటర్స్ని వాడేటప్పుడు లీడ్ ల్యాగ్ ఇండికేటర్స్ ఉన్నాయి, లీడ్ ల్యాగ్ అండ్ కన్ఫామ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ, ఇక్కడ స్టాక్స్టిక్ ఇండికేటర్ ఆసిలేటర్ వాడాము. అట్ ది సేమ్ టైము ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. బట్ ఇక్కడ చూడండి, రెండు ఓవర్ బాట్ అయినాయి, అంటే మనకి రెండు వచ్చేసరికి ఓవర్ బాట్లు హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. ఇది ఈ వాల్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, బట్ జస్ట్ ఓవర్ వ్యూ ఇది. సో ఇక్కడ ఓవర్ బాట్ ఉంది, ఇది ఓవర్ బాట్ అంటే సో ఇక్కడ మనం 70 రేంజ్ ఇచ్చామన్నమాట. అబౌవ్ 70కిన ఈ ఇండికేటర్ రావడం జరిగితే మనం ఓవర్ బాట్ అని, బిలో 30కిన వస్తే ఓవర్ సోల్డ్ అంటామన్నమాట. ఇక్కడ ఓవర్ బాట్లో రెండు ఉన్నాయి. బట్ ఇక్కడ వాట్ ఈస్ ద యూస్, ఇక్కడ ఎటువంటి యూజ్ లేదు మనకి. రెండు సేమ్ ఇండికేషన్ చేస్తున్నాయి, అంటే రెండు ల్యాగింగ్ ఇండికేటర్ లేదా రెండు లీడింగ్ ఇండికేటర్లు వాడితే మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది తప్ప డిఫరెంట్ రిజల్ట్ రాదు ఫ్రెండ్స్. ఇలా మనము రెండింటిని వాడటం వల్ల మనకి యూజ్ ఏముండదు. అందుకని ఒక ల్యాగింగ్ ఇండికేటర్, ఒక లీడింగ్ ఇండికేటర్, ఆర్ మూడు ల్యాగ్, లీడ్ అండ్ కన్ఫర్మ్ ఇండికేటర్, ఇలా మూడింటిని ఇలా సెట్ ఆఫ్ 2 కాంబినేషన్ ఆర్ 3 కాంబినేషన్ మనం వాడుకోవడం వల్ల ప్రాపర్ ఎంట్రీ, ప్రాపర్ ట్రెండ్, అలానే ప్రాపర్ బ్రేక్అవుట్స్, ఈ మూడు అంటే ప్రాపర్ ట్రెండ్, ప్రాపర్ ఎంట్రీ, ప్రాపర్ ట్రెండ్, అలానే ప్రాపర్ బ్రేక్అవుట్ అంటే మూమెంట్ ఎక్కడ వస్తుంది మనకి అనేది మనము ప్రాపర్గా
తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఇండికేటర్కి సంబంధించింది. ఎలా ఈ ఇండికేటర్లు క్లాసిఫై చేశారు, వాటిల్లోకి ఏవేవి ఏ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ వస్తాయనేది ఇక్కడ మనం చూసాము. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా న్యూగా ఈ వీడియోని వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఏదైనా డౌట్ కింద ఉంటే కమెంట్ బాక్స్లో మీ డౌట్స్ అనేది పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. బై బై.